ఇవాళ నాతో పాటు మీరు కూడా నా పొలం చూసేయండి. సారీ నా పొలం కాదు, మా పొలం. ఫస్ట్ అయితే మేము పచ్చిమిర్చి తోటకి వెళ్ళాము అండ్ అవన్నీ చూస్తూ అక్కడ దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, ఏదో చెప్తారు కానీ నేను మర్చిపోయాను దాని పేరైతే. అండ్ మొత్తం చూసారా, మొత్తం ఈవినింగ్ అయిపోతుంది. అంటే ఫుల్ ఎండలుగా ఉన్నాయి విలేజెస్లో, అందుకే నేను ఈవినింగ్ వెళ్ళాము. వెళ్ళలోపే ఫుల్ ఎండలు. అండ్ నేను ఒక ప్లాన్ చూపిస్తాను ఇప్పుడు, మీకు అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మేబీ విలేజ్ వాళ్ళకి అదేంటో తెలిసి ఉండొచ్చు, బట్ నార్మల్ వాళ్ళకైతే అది అంత తెలీదు మనం చెప్పే వరకు. అండ్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఆ చెట్టు ఏంటో మీరు కూడా చూడండి. ఇదే ఆ చెట్టు, దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి తెలిస్తే. లేదంటే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను ఈ చెట్టు పేరు ఏంటో, నాకు కూడా తెలియదు కాబట్టి. అండ్ తర్వాత మొక్కజొన్నకు వెళ్ళాము మేము. దీన్ని స్వీట్ కార్న్ కాదు, ఇది నార్మల్ కార్న్. దీన్ని చూసాము, ఇంకా కట్ చేయలేదు. అవి ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలని జస్ట్ నార్మల్గా పట్టుకున్నాను. అండ్ ఇది ఇంకొక దగ్గర వెండిపోయాయి మొత్తము. దీన్ని ఇంకా కట్ చేయడానికి అవి రెడీగా ఉన్నాయి. అవన్నీ చూసేలోపు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం అలా వీడియోస్ తీసుకొని మొత్తం చూసి ఓపెన్ కూడా చేసి చూశాను. వద్దు అని చెప్తున్నా సరే ఫస్ట్ మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ అవేంటో నాకే అర్థం కాలేదు, అవి ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ ఇది పాప్కార్న్ అనుకున్నాను, తర్వాత చెప్పారు పాప్కార్న్ చిప్స్ వేరే ఉంటాయని. ఇవి నార్మల్ కార్న్ అని, దీంతో పౌడర్స్ అవి తయారు చేస్తారంట. అవి చూసేసి ఇంకా నార్మల్గా వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా, పొగాకు మొత్తం అల్లేశారు, అంటే ఎండబెట్టారు అనుకుంటా. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము.